ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్‌లో ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటికా, నాన్ డెమోక్రటికా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో నాన్ డెమోక్రటిక్ అని కొన్ని ఎలిగేషన్స్ చూసాం. సో, ఇప్పుడు డెమోక్రటిక్ అని ప్రూవ్ చేయడానికి ఒక ఎన్‌సీఆర్‌టీస్‌లో కొన్ని ప్రూఫ్స్ ఇచ్చాడు. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోస్‌లో ఎలక్షన్ కమిషన్ ఒక ప్రూఫ్ అండ్ పాపులర్ పార్టిసిపేషన్ ఒక ప్రూఫ్. ఆ రెండిటి గురించి చూసాం. అండ్ ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ అవుట్‌కమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలక్షన్స్లో వచ్చిన అవుట్కమ్స్ని బట్టి కూడా ఎలక్షన్స్ డెమోక్రటికా నాన్ డెమోక్రటికా అని డిసైడ్ చేయొచ్చు. ఎలక్షన్స్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ని బట్టి కూడా ఎలక్షన్స్ ఫ్రీగా జరిగాయా, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగాయా, లేకపోతే నాన్ డెమోక్రటిక్ వేలో జరిగాయా అనే దాన్ని డిసైడ్ చేయొచ్చు. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం. ఆ ఎగ్జామ్లో మనం సరిగ్గా రాయలేదు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అతను మనం పాస్ చేసేసాడు, మంచి మార్కులే వచ్చాయి. సో అప్పుడు మనకేమనిపించింది, ఓకే ఇతను ఎవరో కరెక్షన్ బాగా చేయలేదు. ఎందుకంటే మనం అవుట్కమ్ని బట్టి కూడా జెన్యున్ వేలో కరెక్షన్ జరిగిందా, నాన్ జెన్యున్ వేలో కరెక్షన్ జరిగిందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఈ రిజల్ట్స్ని బట్టి కూడా జెన్యున్ వేలో జరిగిందా, నాన్ డెమోక్రటిక్ వేలో జరిగిందా, డెమోక్రటిక్ వేలో జరిగిందా ఎలక్షన్స్ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే డెమోక్రటిక్ వేలో జరగకపోతే, సో జెన్యున్ వేలో జరగకపోతే ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, రిజల్ట్స్ ఎలా వస్తాయి, ద రూలింగ్ పార్టీ డు నాట్ లూజ్ ద ఎలక్షన్స్. సో రూలింగ్లో ఉన్న పార్టీకి పవర్ ఉండేది కాబట్టి ఆ పవర్స్ని ఉపయోగించుకొని ప్రతిసారి ఆ పార్టీ గెలవాలని చూసేది. సో ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ లూజింగ్ పార్టీ డస్ నాట్ యాక్సెప్ట్ ద అవుట్కమ్స్. లూజింగ్ పార్టీ ఏం చేసిద్ది, ఓడిపోయిన పార్టీ ఆ రిజల్ట్స్ని ఒప్పుకోదన్నమాట. సో అన్డెమోక్రటిక్ వేలో జరిగింది, ఈ ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదని వాళ్ళు కూడా అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. సో నాన్ డెమోక్రటిక్ వేలో జరిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో మన ఇండియాలో ఎలాంటి అవుట్కమ్స్ వస్తున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ తర్వాత అనేవి చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ద రూలింగ్ పార్టీ రొటీన్లీ లూజ్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఎట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్. సో ఇక్కడ నాన్ డెమోక్రటిక్లో రూలింగ్ పార్టీ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అసలు లూజ్ అవ్వదు. సో ప్రతిసారి వాళ్ళే విన్ అవుతా వస్తారు, పవర్ వాళ్ళ చేతిలో ఉండిద్ది కాబట్టి, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండిద్ది కాబట్టి. సో బట్ ఇండియాలో ఎలా జరుగుతుంది, సో రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ లాగే ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడే ఆ కాంగ్రెస్ని ఓడించి టీడీపీ వచ్చింది. సో టీడీపీ పవర్లో ఉన్నప్పుడు ఆ టీడీపీని ఓడించి వైసీపీ వచ్చింది ఇలా. సో అలా రూలింగ్ పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మన ఇండియన్ హిస్టరీ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ది ఫస్ట్ సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది, దాన్ని ఓడించి జనతాదళ్ వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత బీజేపీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ బీజేపీ వచ్చింది. సో ఇలా పార్టీస్ అన్ని మారుతూ వచ్చాయి. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్లో ప్రజలు అందరినీ ఒకసారి వీళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డెమోక్రసీ ఎలక్షన్స్కి ఒక ప్రూఫ్ అన్నమాట. అవుట్కమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెమోక్రసీయా నాన్ డెమోక్రసీయా అని తెలుసుకోవడానికి ఒక ప్రూఫ్. సో ఇన్ని సంవత్సరాల నుంచి మన కంట్రీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక పార్టీనే మన కంట్రీని రూల్ చేస్తా రాలేదు. సో డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ టైమ్స్లో రూల్ చేసేది, అంటే ప్రజల అభిప్రాయాన్ని బట్టి పార్టీస్ మారుతూ ఉన్నాయి. సో ఎలక్షన్ డెమోక్రటిక్ అని ప్రూవ్ చేయడానికి రూలింగ్ పార్టీ రొటీన్ అపోజిషన్ పార్టీ ఎలా లూజ్ అయితే అలా లూజ్ అవ్వడం కూడా ఒక ప్రూఫే అన్నమాట. ఓకే. అండ్ సెకండ్ అవుట్కమ్ వచ్చేసరికి ఇన్ ఇండియా అబౌవ్ హాఫ్ ఆఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ లాస్ ద ఎలక్షన్స్. అంటే ప్రజెంట్ ఇప్పుడు లోక్సభలో కూర్చున్న ఎంపీస్ కానీ, అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు సగానికి మంది మారిపోతారు, సగానికి పైన మారిపోతారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో సగానికి పై మంది ఓడిపోతారు అండ్ కొత్త వాళ్ళు మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎంటర్ అవుతారు అనమాట. సో అలా వేరే కంట్రీస్ని కూడా కంపేర్ చేశాడు ఎన్సీఆర్టీస్లో యూఎస్ఏ గురించి. యూఎస్ఏలో ఎలా ఉండిద్ది, అక్కడ చాలా రేర్గా అక్కడ సిటీని ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ రిప్రజెంటేటివ్స్ చాలా రేర్గా మారిపోతారు, అంటే గెలిచిన వాళ్ళే మళ్ళీ గెలుస్తూ ఉంటారు. సో కానీ ఇక్కడ అలా కాదు, ఆ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ సిట్టింగ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు చాలా హ్యూజ్ అమౌంట్లో మారిపోతూ ఉంటారు అన్నమాట, సగానికి పైన మారిపోతూ ఉంటారు. ఓకే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి క్యాండిడేట్ విత్ ద మనీ అండ్ ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. సో ఒక క్యాండిడేట్ దగ్గర మనీ ఉంది అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మనీ ఉంటే ఏం చేయొచ్చు, ఓట్స్ని కొనుక్కోవచ్చు. అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సో అపోజిషన్ పార్టీ వాడిని బెదిరించవచ్చు. సో ఇలాంటివి ఉన్నా కూడా, ఇలాంటివి మనీతో అండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో అతను నాన్ డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ని చాలా చేయొచ్చు. అతను మనీ పంచొచ్చు అండ్ ఓటు వేసే వాళ్ళని బెదిరించవచ్చు అండ్ పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ని, అపోజిషన్ క్యాండిడేట్ని బెదిరించవచ్చు. ఇలాంటివి చాలా చేయొచ్చు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులు కూడా ఓడిపోయే ఛాన్సెస్ డెమోక్రటిక్ ఎలక్షన్స్లో ఉంటాయి. సో అలా చేసే వ్యక్తుల్ని ప్రజలు ఎన్నుకోరు. సో అలాంటి ఓడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు మనం.
మన ఎలక్షన్స్లో, మన ఇండియాలో జరిగిన ఎలక్షన్స్లో అలాంటి క్యాండిడేట్స్ ఓడిపోయిన ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. సో అది కూడా ఏం ప్రూవ్ చేస్తుంది, మన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్ అని ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రూవ్ చేస్తాయి అనమాట. అండ్ లాస్టింగ్ వచ్చేసరికి ఆ అవుట్కమ్ యాక్సెప్టెన్స్ అనమాట. అంటే అవుట్కమ్ యాక్సెప్టెడ్ యాజ్ పీపుల్స్ వర్డిక్ట్ బై డిఫీటెడ్ పార్టీ. సో ఓడిపోయిన పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, లేదు మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సిందే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎలక్షన్ సరిగ్గా జరగలేదని. కానీ ఇక్కడ మన ఇండియాలో అవుట్కమ్స్ ఎలా ఉంటున్నాయి, సో అవుట్కమ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఓకే ఇది ప్రజల తీర్పుని మనం గౌరవిస్తున్నామని, పీపుల్స్ వర్డిక్ట్ ప్రజల తీర్పు అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అవుట్కమ్స్ని. సో ఇది కూడా డెమోక్రటిక్ వేలో జరిగితేనే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేసేది. సో ఇది కూడా ఒక ప్రూఫ్ అన్నమాట మన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయని. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఛాలెంజెస్ ఫర్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి మన ముందు, మనం ఎలా ఫేస్ చేస్తాం దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.